హాయ్ అండి. ఈరోజు మన కిచెన్‌లో ఎప్పుడు ఒకేలా చికెన్ కర్రీ తిని బోర్ కొట్టిందా? అయితే ఈ వింటర్ సీజన్‌కు తగ్గట్టు నేను చెప్పినట్టుగా పెప్పర్ చికెన్ ఒకసారి ట్రై చేయండి. అబ్బా! తింటుంటే ఉంటదండి. ఆ రుచిని మాటల్లో చెప్పలేమండి. అంత కమ్మగా ఉంటది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మరి ఇంకెందుకు ఆలస్యం? రండి చిటికెలో చేసేసి టక్కుమని తినేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు మిరియాలు, టేబుల్ స్పూన్ ధనియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 5 లవంగాలు, 4 యాలకులు, టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని దినుసుల్ని మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకుందాం. దినుసులు మంచి అరోమా వస్తున్నాయండి. ఇప్పుడు ఇందులో ఒక 6 ఎండుమిర్చి కూడా వేసి ఒక అర నిమిషం పాటు వేపుకుందాం. ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చల్లారిన దినుసుల్ని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు వీటిని మెత్తగా పొడి చేసుకుందాం. ఇలా మెత్తగా పొడి చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన 2 మీడియం సైజు ఉల్లిపాయ. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వేపుకుందాం. ఉల్లిపాయలు ఎర్రగా వేగాయండి. ఇప్పుడు ఇందులో టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, శుభ్రంగా కడిగిన 1 కేజీ చికెన్. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 7 నిమిషాలు ఉడికించుకుందాం. 7 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు, ఒక 2 రెబ్బలు కరివేపాకు, ఒక 100 ml వాటర్ కూడా పోసుకుందాం. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మరో 5 నిమిషాలు ఉడికించుకుందాం. 5 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడిని వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం వేసిన ఈ మసాలా పొడి అంతా ముక్కలకు పట్టేటట్టు 5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. 5 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు కొద్ది కొత్తిమీర వేసుకుందాం. మన పెప్పర్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా? ఎప్పుడు ఒకేలాగా బోరింగ్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసుకుంటే తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుందండి. నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి నేను చేసిన పద్ధతిలో చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.